హలో హాయ్ ఫ్రెండ్స్, శివసతీష్ మొబైల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మనం ఫస్ట్ టైం ఫోటో ఎడిటర్ను ఉపయోగించి ఫోటో ఎడిట్ చేయడం ఎలా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం డేటాను ఆన్ చేసుకోవాలి. తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో ఫోటో ఎడిటర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫోటో ఎడిటర్ ఓకే చేయండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఫోటో ఎడిటర్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేశాక ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. న్యూ అని వస్తుంది కదా ఫ్రెండ్స్, న్యూ ఓకే చేయండి. ఓకే చేశారు ఫ్రెండ్స్. నేను సైజ్ చేసి ఫిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు నచ్చిన సైజ్ పెట్టుకోండి. ఓకే చేయండి ఫ్రెండ్స్. తరువాత టెక్స్ట్ ఇమేజ్ ఓకే చేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. తరువాత గ్యాలరీ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఓకే చేయండి. దీన్ని ఫొటోస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫొటోస్ని ఓకే చేయండి. మీకు నచ్చింది ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఓకే చేయండి ఫ్రెండ్స్. ఏదో ఒకటి నేను కొన్ని ఓకే చేసుకుందాం అనుకున్నాను. నేను ఇది బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అప్లై చేశాను ఫ్రెండ్స్. అప్లై చేయాలి. తర్వాత దాన్ని మీకు నచ్చిన సెట్టింగ్స్ అలా సెట్ చేయండి. సెట్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని ఓకే చేయండి. తర్వాత డబుల్ కార్ట్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేశారుగా. తర్వాత ఈ పెన్సిల్ బొమ్మ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. ఏ ఉంది కదా ఫ్రెండ్స్, ఏని ఓకే చేయండి. మళ్ళీ ఎస్ని ఓకే చేయండి. బ్రష్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్రష్ని ఓకే చేసి మనం ఎక్కడైతే ఇలా ఓకే చేసామో ఆ ఏరియా ఓకే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లై చేయండి. అప్లై చేశాక ఓన్లీ మనం ఇందాక ఏదైతే చేసామో ఆ పార్ట్ ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆ పేరు కాపాడకుండా మనం కవర్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కవర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఓకే చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా క్లిక్ చేయండి. ఈ 3 లేయర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళి లాక్ వేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాక్ వేసేస్తే ఇది ఎటు కదలదు, లాక్ అయిపోతే కదిలిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ సింబల్ని యాడ్ చేయండి. మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫొటోస్ని ఓకే చేసి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళండి. మీకు నచ్చింది ఏదైనా పైన ఫోటో పెట్టుకోండి. నేను పవన్ కళ్యాణ్ పెడుతున్నాను, మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లై చేయండి. దీన్ని అప్లై చేసి కావాల్సిన సైజు ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన సైజులో పెట్టుకుని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కూడా లాక్ వేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ని యాడ్ చేయండి. మళ్ళీ గ్యాలరీ, సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ప్రతిసారి మనకి ఏం కావాలో అయ్యి అలా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, బ్లాక్లో ఉంది కదా, దీని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నార్మల్ ఉంది కదా, క్లిక్ చేసి స్కాన్లో పెట్టుకోండి. అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. చూసారు ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నచ్చిన చోట పెట్టుకుంది. దీన్ని ఇలాగా ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని ఇలా కిందకి లాగారంటే ఈ 3 గీతలు పెట్టుకుని కిందకి లాగారంటే ఇలా పైకి కానీ కిందకి కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా లాగారండి, ఇది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే ఇంకో ఏదో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైటింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు లైటింగ్ అప్లై చేసి ఫేస్ మీద పెట్టి ఫ్రెండ్స్, మళ్ళీ 2 లేయర్స్ దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొద్దిగా పెద్ద చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చేశాను కదా ఫ్రెండ్స్.
చూడండి, మళ్ళీ దీన్ని ప్లస్ సింబల్ని యాడ్ చేయండి, దీన్ని క్లిక్ చేయండి, ఫోటోని ఓకే చేయండి. మీకు నచ్చింది ఏదన్నా ఎఫెక్ట్స్ గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ పిఎన్జీ ఎఫెక్ట్స్ అని కొడితే పిఎన్జీ లైటింగ్ ఎఫెక్ట్స్, కానీ పిఎన్జీ ఫార్మాట్స్ ఏదన్నా పిఎన్జీ లైటింగ్, అలా పిఎన్జీ లైట్స్ ఏమన్నా కొడితే ఇవి వస్తాయి ఫ్రెండ్స్. పిఎన్జీ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తే బోల్డ్ వస్తాయి ఫ్రెండ్స్. మీకు నచ్చింది డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న తర్వాత అలా పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా పెట్టాను కదా, ఇప్పుడు దీనికి పేరు పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను దీని పేరు ఉంది కదా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అని పెట్టాను. అప్లై చేశాను. అప్లై చేసి అలా నచ్చిన కాడ సెట్ చేసింది ఫ్రెండ్స్. ఓకే చేసింది. ఓకే చేసిన ముందు మీకు లోగో ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీ ఏదన్నా లోగో, నా లోగో పెడతాను ఫ్రెండ్స్ ఇందులో. చూడండి, ఇలా ఓకే ఫ్రెండ్స్, ఇలా లోగో పెట్టండి. లోగో పెట్టాక మీరు దీనికి టిక్ మార్క్ ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ క్లారిటీ అన్నది ఎక్కడ మిస్ అవ్వదు ఫ్రెండ్స్. క్లారిటీ అన్నది ఎక్కడ పోదు. తర్వాత దీన్ని సేవ్ టు ఇమేజ్ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు గ్యాలరీలో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. గ్యాలరీలోకి వెళ్ళి ఫోటో ఎడిటర్ అనే యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫోటో ఎడిటర్ మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, మనం చేసినప్పుడు ఎక్కడ ఇమేజ్ అన్నది డ్యామేజ్ అవ్వడం కానీ క్వాలిటీ తగ్గడం కానీ ఏముండదు ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చిన స్టైల్లో చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.